బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులోని కరూరులో జరిగిన తొక్కిసలాట ఘటన పెను విషాదాన్ని నింపింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన రోడ్ షోలో ఈ ఘోరం జరిగింది. తమిళనాడు చరిత్రలో అతిపెద్ద ఘోర దుర్ఘటన జరిగింది. రాష్ట్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటి వరకు 39 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 8 మంది చిన్నారులు ఉండడం మరింత విషాదకరం. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగిస్తున్నారు. ఆసుపత్రి మార్చురీ వద్ద ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ విచారణ తర్వాత ఘటన వెనుక నిజానిజాలు బయటపడతాయని సీఎం స్టాలిన్ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను స్టాలిన్ పరామర్శించారు. కరూరులో జరిగిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంతమంది ప్రజలు మరణించడం ఇదే తొలిసారని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని చెప్పారు. ఇక ప్రస్తుతం 51 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. பேஷண்ட்ஸையும் பார்த்துருக்கிறேன். அவங்களுக்கு ஆறுதல் சொல்லியிருக்கிறேன், தைரியம் சொல்லியிருக்கிறேன். அங்கே இருக்கக்கூடிய மருத்துவர்களை ஒவ்வொருத்தரையும் தனித்தனியாக பேசியிருக்கிறேன். ஒவ்வொருத்தருக்கும் என்னென்ன பிரச்சனை, என்னென்ன டெஸ்ட் எடுக்கப்பட்டிருக்கு, என்னென்ன டெஸ்ட் எடுக்கணும், இன்னும் எத்தனை நாளில் குணமடைவாங்க அப்படின்னு அவங்களோட நான் கேட்டு அந்த செய்திகள் இருந்திருக்கேன். அதை முதலமைச்சர்கிட்ட அப்டேட் செய்ய போகிறேன். மருத்துவர்கள் ஃபுல் ஃபோர்ஸில் இறங்கி அவங்களால செய்ய முடிஞ்ச அத்தனை பணிகளையும் செஞ்சுட்டு இருக்காங்க. இன்னும் சொல்ல போனால் இன்னைக்கு கரூர் மாவட்டத்தில் இருக்கக்கூடிய இங்கே இருக்கக்கூடிய 200 மருத்துவர்கள் பணியாளர்கள் மருத்துவ பணியாளர்கள் இந்த பணியில் ஈடுபட்டிருக்கிறாங்க. அது தவிர சேலத்திலிருந்து 30 மருத்துவர்கள். బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. తమిళనాడులోని కరూరులో జరిగిన తొక్కిసలాట ఘటన పెను విషాదాన్ని నింపింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన రోడ్ షోలో ఈ ఘోరం జరిగింది. తమిళనాడు చరిత్రలో అతిపెద్ద ఘోర దుర్ఘటన జరిగింది. రాష్ట్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇప్పటి వరకు 39 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 8 మంది చిన్నారులు ఉండడం మరింత విషాదకరం. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగిస్తున్నారు. ఆసుపత్రి మార్చురీ వద్ద ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. బ్రేకింగ్ బిజినెస్ మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ విచారణ తర్వాత ఘటన వెనుక నిజానిజాలు బయటపడతాయని సీఎం స్టాలిన్ తెలిపారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను స్టాలిన్ పరామర్శించారు. కరూరులో జరిగిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంతమంది ప్రజలు మరణించడం ఇదే తొలిసారని చెప్పారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని చెప్పారు. ఇక ప్రస్తుతం 51 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఇక ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశరన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
39 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 100 మంది గాయపడ్డారు. 10,000 మంది పట్టే ప్రాంతానికి 30,000 మంది వచ్చారు. మధ్యాహ్నం రావాల్సిన అభిమాన హీరో రాత్రి 7:30 తర్వాత వచ్చారు. ఇక అప్పటికే ఓపిక నశించిన జనాలు అభిమాన నేతకు దగ్గరగా వెళ్దామని నలువైపులా దూసుకొచ్చారు. చుట్టూ చిమ్మ చీకటి, ఒకరిని ఒకరు తోసుకున్నారు. కొందరు జారిపడ్డారు, మరికొందరికి ఊపిరాడలేదు. తేరుకునేలోపు హాహాకారాలు. ఇది తమిళనాడులోని అత్యంత విషాదకరంగా మిగిలిన కరూర్ ఘటన. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. తమిళనాడులోని కరూరులో జరిగిన తొక్కిసలాట ఘటన పెను విషాదాన్ని నింపింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన రోడ్ షోలో ఈ ఘోరం జరిగింది. తమిళనాడు చరిత్రలో అతిపెద్ద ఘోర దుర్ఘటన జరిగింది. రాష్ట్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇప్పటి వరకు వారిలో 8 మంది చిన్నారులు ఉండడం మరింత విషాదకరం. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగిస్తున్నారు. ఆసుపత్రి మార్చి వద్ద ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ విచారణ తర్వాత ఘటన వెనుక నిజాలు బయటపడతాయని సీఎం స్టాలిన్ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను స్టాలిన్ పరామర్శించారు. కరూరులో జరిగిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంతమంది ప్రజలు మరణించడం ఇదే తొలిసారని చెప్పారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని చెప్పారు. ప్రస్తుతం 51 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పటి వరకు 39 మంది చనిపోయారు. 100 మంది గాయపడ్డారు. 10,000 మంది పట్టే ప్రాంతానికి 30,000 మంది వచ్చారు. మధ్యాహ్నం రావాల్సిన అభిమాన హీరో రాత్రి 7:30 తర్వాత వచ్చారు. ఇక అప్పటికే ఓపిక నశించిన జనాలు అభిమాన నేతకు దగ్గరగా వెళ్దామని నలువైపులా దూసుకువచ్చారు. చుట్టూ చిమ్మ చీకటి, ఒకరిని ఒకరు తోసుకున్నారు. కొందరు జారిపడ్డారు, మరికొందరికి ఊపిరాడలేదు. తేరుకునేలోపు హాహాకారాలు. ఇది తమిళనాడులోని అత్యంత విషాదకరంగా మిగిలిన కరూర్ ఘటన. ఇక ఒకవైపు తొక్కిసలాట జరిగి ప్రజలు కేకలు వేస్తున్న వేలాది మంది సమూహం మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారు మిగతా వారు. వేదికపై నుంచి చూస్తున్న విజయ్కు కీడు శంకించిన, ప్రసంగం కొనసాగించడం మధ్యలో ఆగడం, మళ్ళీ మైక్ పట్టుకొని అభిమానులను ఉద్దేశించి మాట్లాడడం ప్రస్తుతం విమర్శలకు దారితీస్తుంది. 39 మంది ప్రాణాలు పోవడానికి బాధ్యులు ఎవరు అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో సినిమా హీరోలకు క్రేజ్ ఎక్కువ. పాపులర్ నటీనటులు జనాల్లోకి వస్తే కంట్రోల్ చేయడం కష్టం. ఎంత రాజకీయ పార్టీ పెట్టినా హీరోలకు ఉన్న క్రేజ్ తగ్గదు. ఆ విషయం విజయ్కు కూడా తెలుసు. తన సభకు పరిమితికి మించి జనాలు వచ్చారని తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకోలేదని ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇక కరూరులో విజయ్ సభకు ఎంతమంది వచ్చారో, అక్కడ ఎంతమంది వెయిట్ చేయిస్తున్నారో నిఘా వర్గాలకు, పోలీసులకు ఓ అంచనా ఉంటుంది. అందుకు తగ్గట్టుగా పోలీసులు చర్యలు చేపట్టాలి. పరిమితికి మించి జనాలు వచ్చినప్పుడు
హీరో విజయ్ను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కూడా పోలీసులపై ఉంటుంది. ఇక్కడ అన్ని వైపులా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ముందుగా భద్రతా చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం 39 మంది చనిపోయాక తాపీగా 3 డీజీపీ స్థాయి అధికారులను, 2 ఐజీలను, 10 మంది ఎస్పీలను, 2000 మంది పోలీసులను కరూరుకు పంపడం విచిత్రం. మొత్తానికి సభకు సంబంధించి చూసుకుంటే మనం బ్రేకింగ్ విజువల్స్ చూస్తున్నాం. మొత్తానికి 39 మంది చనిపోయారు, 100 మంది గాయపడ్డారు. 10,000 మంది పట్టే ప్రాంతానికి 30,000 మంది వచ్చారు. మధ్యాహ్నం రావాల్సిన అభిమాన హీరో రాత్రి 7:30 తర్వాత వచ్చారు. ఇక అప్పటికే ఓపిక నశించిన జనాలు అభిమాన నేతకు దగ్గరగా వెళ్దామని నలువైపులా దూసుకువచ్చారు. చుట్టూ చిమ్మ చీకటి, ఒకరిని ఒకరు తోసేసుకున్నారు. కొందరైతే జారిపడ్డారు కూడా, మరికొందరికి ఊపిరాడలేదు. తేరుకునే లోపు హాహాకారాలు. ఇది తమిళనాడులోని అత్యంత విషాదకరంగా మిగిలిన కరూర్ ఘటన. ఇక ఒకవైపు చూసుకుంటే తొక్కిసలాట జరిగి ప్రజలు కేకలు వేస్తున్న వేలాది మంది సమూహం మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారు మిగతా వారు. వేదికపై నుంచి చూస్తున్న విజయ్కి కీడు శంకించినా ప్రసంగం కొనసాగించడం, మధ్యలో ఆగడం, మళ్లీ మైక్ పట్టుకుని అభిమానులను ఉద్దేశించి మాట్లాడడం ప్రస్తుతం విమర్శలకు దారితీస్తుంది. 39 మంది ప్రాణాలు పోవడానికి బాధ్యులు ఎవరు అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో సినిమా హీరోలకు క్రేజ్ ఎక్కువ. పాపులర్ నటీనటులు జనాల్లోకి వస్తే కంట్రోల్ చేయడం కూడా కష్టం. ఎంత రాజకీయ పార్టీ పెట్టినా హీరోలకున్న క్రేజ్ మాత్రం తగ్గదు. ఆ విషయం విజయ్కి కూడా తెలుసు. తన సభకు పరిమితికి మించి జనాలు వచ్చారని తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకోలేదని ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇక కరూరులో విజయ సభకు ఎంతమంది వచ్చారో, అక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నిఘా వర్గాలకు, పోలీసులకు ఓ అంచనా ఉంటుంది. అందుకు తగ్గట్టుగా పోలీసులు చర్యలు చేపట్టాలి. పరిమితికి మించి జనాలు వచ్చినప్పుడు హీరో విజయ్ను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కూడా పోలీసులపై ఉంటుంది. ఇక్కడ అన్ని వైపులా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ముందుగా భద్రతా చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం క్రేజ్ ఎక్కువ. పాపులర్ నటీనటులు జనాల్లోకి వస్తే కంట్రోల్ చేయడం కూడా కష్టం. ఇక మొత్తానికి ఎంత రాజకీయ పార్టీ పెట్టినా హీరోలకున్న క్రేజ్ మాత్రం తగ్గదు. ఆ విషయం విజయ్కి కూడా తెలుసు. తన సభకు పరిమితికి మించి జనాలు వచ్చారని తెలిసినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోలేదని ఇప్పుడు చర్చ జరుగుతోంది.